హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ అయిన లవ్ స్టోరీని చూడబోతున్నాం. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్ లోనే ఒక కంపెనీకి ఎదురుగా ఆ కంపెనీ లేబర్స్ అందరూ భయంకరంగా పోరాటం చేస్తుంటారు. చాలా క్రౌడ్ గా ఉంది. ఇప్పుడు ఆ క్రౌడ్ లో ఒకడు ఫేస్ మాస్క్ ని వేసుకొని అక్కడ పోరాటం చేస్తున్న అందరికీ నీళ్లు ఇంకా వాళ్ళకి అవసరమైన థింగ్స్ ని ఇస్తుంటాడు. ఎవరా వీడు ఇలా మాస్క్ వేసుకుని అందరికి హెల్ప్ చేస్తున్నాడు అని చూస్తుంటే వీడే ఈ మూవీ హీరో మ్యానీ. ఇప్పుడు అలానే కట్ చేసి ఈ మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. తిన పేరు ఏఎఫ్. ప్రెసెంట్ టెంపరవరీగా ఒక సూపర్ మార్కెట్ లో పని చేస్తుంటుంది. కానీ మన హీరోయిన్ డ్రీమ్ ఏమంటే ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అన్నదే. కానీ హీరోయిన్ ఉన్న ఆ ఊర్లో ఆర్టిస్ట్స్ కి పెద్దగా శాలరీ రాదు, గుర్తింపు కూడా దొరకదు. సో హీరోయిన్ కి ఎలా అయినా సింగపూర్ కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయాలి అని హీరోయిన్ దానికైన పనులు చేస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాయిస్ ఓవర్ లో ఇలా పొద్దు పొద్దున బస్సులో ఎక్కి వెళ్ళడం ఎంత కష్టమైన పనో తెలుసా అని హీరోయిన్ వాగుతూ బస్ ఎక్కుతుంది. చూస్తే బస్ అంత రష్గా ఉంది, నిల్చోవడానికి కూడా ప్లేస్ ఇవ్వనంటున్నారు. అలానే నిలిపేస్తుంటారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ లో నుండి తప్పించుకోవడానికి హీరోయిన్ కి ఉన్న ఒకే ఒక దారి ఏమంటే కేపాప్ సాంగ్స్ ని వినడం. అందులోనూ హీరోయిన్ కి బీటీఎస్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా జంకుక్ అంటే చాలా ఇష్టం. ఇలా అంతా ఉన్న మన హీరోయిన్ ఇంకా కూడా సింగిల్ గానే తిరుగుతుంటుంది. ఎందుకంటే తన మనసుకి నచ్చినట్లు ఒక అబ్బాయిని తను ఇంకా చూడలేదు, ఇంకా తరువాత కూడా చూడలేనేమో అని అనుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక అబ్బాయి హీరోయిన్ దగ్గరకు వచ్చి కాసేపు నాతో మాట్లాడుతూ ఉన్నట్లు యాక్ట్ చేయి అన్నట్లు అడుగుతుంటాడు. యాక్చువల్లీ ఇతని ఈ మూవీ హీరో మ్యానీ. మాస్క్ వేసుకొని అందరికి హెల్ప్ చేసింది కూడా వీడే. ఇప్పుడు హీరోయిన్ చూసారంటే ఎవడు వీడు ఇంత హ్యాండ్సమ్ గా కదా ఉన్నాడు అని అలానే మైమర్చి చూస్తుంటుంది. కానీ వాడు హీరోయిన్ చేయి పట్టుకొని ప్లీజ్ కాసేపు యాక్ట్ చేయి అని చెప్పగా హీరోయిన్ కూడా నార్మల్ అయ్యి ఎవరు నువ్వు, నా చేయి ఎందుకు పట్టుకున్నావు అని అడిగినప్పుడు వాడిని చూసారంటే నేను అంతా తరువాత చెప్తాను, నేను పెద్ద ప్రాబ్లం లో తగులుకున్నా, కాసేపు నా గర్ల్ ఫ్రెండ్ లా యాక్ట్ చేయి అని వాడు చెప్తున్నప్పుడే ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చేస్తారు. యాక్చువల్లీ ఏమని చూస్తే హీరో అక్కడ పోరాటంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశాడు కదా, అందుకే వీడిని పట్టుకోవడానికి వచ్చింటారు. ఇప్పుడు పోలీసులు అక్కడ వాళ్ళందరికీ బాగా హెల్ప్ చేసేసి ఇప్పుడు ఏం తెలియనట్లు ఇక్కడ వచ్చి నిల్చోన్నావా అన్నప్పుడు హీరోని చూసారంటే సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, నేను నా గర్ల్ ఫ్రెండ్ తో పాటు టైం స్పెండ్ చేస్తుంటే మీరు వచ్చి ఏమమ్మో చెప్తున్నారు, ఈ దేశంలో లవ్ చేయడం కూడా తప్పుగా కదా ఉంది, ఇదంతా చాలా అన్యాయం సార్ అన్నప్పుడు హీరోయిన్ కూడా అవును సార్ మేమిద్దరం లవర్సే, మీకు నమ్మకం లేదా ఏంటి, కావాలంటే మేమిద్దరం కిస్ చేసుకునేమా అన్నట్లు చెప్పగా ఇంకా పోలీసులు కూడా అయ్యయ్యో అదంతా ఏం వద్దు అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర నీ బ్యాగ్ లో ఏముందని మాత్రం చూపించు, నిన్ను వదిలేస్తామంటారు. కానీ హీరో బ్యాగ్ ఓపెన్ చేస్తే తగులుకుంటాడు. సో పోలీసుల కంట్లో స్ప్రేని కొట్టి హీరోయిన్ చేయిని పట్టుకొని అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కి అయితే చాలా అడ్వెంచర్స్ గా ఉంటుంది. ఇప్పుడు అలానే ఖుషిగా నేను ఇంతవరకు ఇలా అంతా ఎక్స్పీరియన్స్ చేసింది లేదు, బాగునింది కదా అని హీరోయిన్ నవ్వగా అప్పుడే హీరో హీరోయిన్ ఫేస్ ని బాగా చూస్తాడు. ఇప్పుడు వీడికి కూడా హీరోయిన్ ని చూడగానే నచ్చేస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర నీ పేరేమి అని అడిగినప్పుడు హీరోయిన్ ని చూస్తారంటే నేనెందుకు నా పేరు చెప్పాలి అన్నప్పుడు హీరో సరే నీ పేరు చెప్పకు, కానీ నువ్వు సింగలే కదా అని అడిగినప్పుడు ఏంటి సింగలా, నాకు పెళ్ళే అయిపోయింది, నా హస్బెండ్ పేరు జంకుక్ అన్నట్లు ఇష్టానికి చెప్తుంటుంది. కానీ అప్పుడే వాడి చేతికి దెబ్బ తగిలి ఉండడం చూసి వెంటనే ఒక బ్యాండేజ్ ని తీసి వేస్తుంది. కానీ చూస్తే అందులో కూడా మిస్సెస్ జంకుక్ అన్నట్లు వేసింది. ఇంకా హీరోయిన్ సరే నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుండి వెళ్తున్నప్పుడు సడన్ గా వర్షం పడుతుంది. హీరో అయితే ఆల్రెడీ గొడుగంతా పెట్టుకుంటాడు. సో వెంటనే దాన్ని తీసి హీరోయిన్ దగ్గర రొమాంటిక్ గా ఇవ్వగా హీరోయిన్ కూడా కళ్ళార్పకుండా చూస్తుంటుంది. కానీ కాసేపు తరువాత ఎందుకు నా దగ్గర ఇస్తున్నావు, నువ్వే పెట్టుకో అన్నప్పుడు లేదు లేదు నువ్వే తీసుకుని వెళ్ళు, అప్పుడే ఈ గొడుగుని తీసుకునే సాకుతో మళ్ళీ నేను నిన్ను చూడగలను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ కూడా జరిగిందంతా తలుచుకుంటూ సూపర్ మార్కెట్ లో పనిచేస్తుంటుంది. ఆ రోజు అలానే గడిచిపోతుంది. ఇంకా హీరోయిన్ పేరెంట్స్ గురించి చెప్పాలి అంటే వాళ్ళ నాన్న అన్ని విషయాల్లోనూ హీరోయిన్ కి బాగా సపోర్ట్ చేస్తాడు. కానీ వాళ్ళమ్మ అలా కాదు, ఆమెకు హీరోయిన్ సింగపూర్ వెళ్ళడంలో కొంచెం కూడా ఇష్టం లేదు. దానివల్ల ఇక్కడే నేను నీకు హోటల్లో ఒక పని ఇప్పిస్తాను, అక్కడ వెళ్ళి పని చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది, సో మర్యాదగా నేను చెప్పింది చెయ్యని వాళ్ళమ్మ రోజు హీరోయిన్ ని టార్చర్ చేస్తుంటారు. ఆమెకు హీరోయిన్ డ్రీమ్ గురించి అంతా బాధ లేదు, ఆమెకు అన్ని డబ్బులే. ఇందులో హీరోయిన్ నాన్నకి ఉన్న ఉద్యోగం కూడా పోయింటుందా, అంతే హీరోయిన్ అమ్మ అంతలా అరుస్తుంటారు, నాన్న కూతురు ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా, మీరిద్దరి వల్ల నా లైఫే పోయింది అని రోజు హీరోయిన్ ఇంట్లో గొడవనే. ఇంకా హీరో ఫ్యామిలీని చూసారంటే హీరో బాగా రిచ్ అయినా ఒక ఇంట్లోనే పుట్టింటాడు. కానీ ఏం ప్రాబ్లం అని చూస్తే
హీరో అమ్మ నాన్న హీరో చిన్నగా ఉన్నప్పుడే విడిపోయింటారు. వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకొని ఉంటాడు. కానీ ఒక మంచి విషయం ఏమంటే వాళ్ళ నాన్న రెండోసారి పెళ్లి చేసుకున్న అమ్మాయి వచ్చి హీరోని బాగా చూసుకుంటుంది. ఇంకా వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉంటాడు. కానీ ఆ అబ్బాయి ఒక స్పెషల్ చైల్డ్, మానసిక ఎదుగుదల లేని ఒక అబ్బాయి. హీరో అంటే ఆ అబ్బాయికి చాలా ఇష్టం. సొంత అన్న తమ్ముళ్ళలా ఇద్దరు అంత ప్రేమగా ఉంటారు. ఇంకా హీరోకి అయితే కొన్ని రోజుల్లో బర్త్డే రాబోతుంది. సో వాడు వాళ్ళ నాన్నకి కాల్ చేసి మీరు ఖచ్చితంగా రావాలి, బిజినెస్ ట్రిప్ అది ఇది అని రాకుండా ఉండకండి అన్నప్పుడు వాళ్ళ నాన్నని చూసారంటే అదంతా నేను వస్తాను, కానీ నువ్వెప్పుడు ఆఫీస్కి రాబోతున్నావు అన్నప్పుడు లేదు నాన్న, నాకు ఆఫీస్కి రావడంలో అంత ఇంట్రెస్ట్ లేదు, నేను ఒక ప్లాంట్ షాప్ని ఓపెన్ చేయబోతున్నా అన్నట్లు చెప్పగా అంతే వాళ్ళ నాన్నకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఊరికే నా మాట విని ఆఫీస్కి రా, ఆ తర్వాత నేను బర్త్డే పార్టీ గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సో ఇలా మన హీరో మ్యానీ లైఫ్లోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఇంకా హీరోయిన్ ఏఎఫ్ లైఫ్లోనూ చాలా ప్రాబ్లమ్స్ ఉంది. కానీ ఈ ప్రాబ్లమ్స్కి మధ్యలో ఈ రోజు పొద్దున జరిగిన ఇన్సిడెంట్ ఇంకా వాళ్ళిద్దరూ మీట్ అయిన విషయాలంతా ఆలోచించినప్పుడు ఇద్దరికి కొంచెం హ్యాపీగా ఉంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ చేతిలో గొడుగు పట్టుకొని రావడం హీరోయిన్ ఫ్రెండ్స్ చూసి ఏంటిది చేతిలో గొడుగు అని అడిగినప్పుడు లేదు నిన్న ఒక అబ్బాయిని కలిసాను, వాడే ఇచ్చాడు అన్నప్పుడు ఏంటి ఒక అబ్బాయిని మీట్ అయ్యావా, చెప్పనే లేదు, ఏం జరిగింది అని వీళ్ళిద్దరూ చాలా ఎక్సైటెడ్ గా అడుగుతున్నప్పుడు హీరోయిన్ పక్కన అంటించిన ఒక పోస్టర్ ని చూస్తుంది. హీరోయిన్ పనిచేస్తున్న ఆ సూపర్ మార్కెట్ కి పక్కనే ఆ ప్లాంట్ షాప్ ఓపెన్ అవబోతుంది. దానికోసమే ఆ పోస్టర్ ని అంటించింటారు. యాక్చువల్లీ ఆ ప్లాంట్ షాప్ ని ఓపెన్ చేయబోయేది మన హీరో మ్యానీనే. ఇప్పుడు ఆ పోస్టర్ లో ఉన్న హీరోని చూసి అదిగో వాడే నాకు ఈ గొడుగుని ఇచ్చింది అని చెప్పగా ఫ్రెండ్స్ కూడా ఓ ఈ అబ్బాయా, చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా కదా ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు ఆ పోస్టర్ ని అంటించిన హీరో ఫ్రెండ్స్ ని చూసి మీ బాస్ దగ్గర వెళ్ళి చెప్పండి, మీ ప్లాంట్ షాప్ పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లో ఒక అమ్మాయి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పండి అన్నట్లు చెప్పగా హీరోయిన్ అరే సైలెంట్ గా ఉండరా మీరు, రండి రండి అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోతుంది. కానీ సూపర్ మార్కెట్లో కూర్చొని వాడేంటి ఇంకా రాలేదు, వస్తాడా రాడా అన్నట్లు చూస్తూ కూర్చోంటుంది. కానీ హీరో తప్ప మిగిలిన అందరూ వచ్చిపోతుంటారు. హీరోయిన్ కూడా సరే ఇంకా వీడు రాడేమో అని అనుకున్న ఆ టైంలో కరెక్ట్గా హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర నిన్ను మళ్ళీ మీట్ అవ్వడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది అని వీడు హీరోయిన్ దగ్గర మాట్లాడుతుంటే హీరోయిన్ ఏమ్రా అంటే సో నేను వర్క్ చేసే టైంలో పర్సనల్ విషయాల గురించి అంతా మాట్లాడను, సో మీకు ఏం కావాలో ఆర్డర్ చేస్తే నేను ఇస్తాను అన్నట్లు చెప్పగా ఓ నువ్వు అలా చెప్తున్నావా, ఇప్పుడు చూడు అని చెప్పి అక్కడ ఉన్న పర్ఫ్ యాపిల్ పై అని అన్నింటినీ తీసుకొని వాడి ఫ్రెండ్స్ దగ్గర ఇచ్చి ఆ అమ్మాయి యొక్క ఫుల్ డీటెయిల్స్ ని కలెక్ట్ చేయండి అన్నట్లు చెప్పగా వెంటనే ముగ్గురు కూర్చొని హీరోయిన్ ది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ని తీసి చెక్ చేస్తుంటారు. ఆ టైంలోనే హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా హీరోది ఇన్స్టా ప్రొఫైల్ ని ఓపెన్ చేసి చూస్తుంటారు. అందులోనూ వాడి ఫోటోకి కూడా లైక్ చేసేస్తారు. ఇప్పుడు హీరో ఫ్రెండ్స్ చూసేసి రే ఆ అమ్మాయి నీ ఫోటోస్ కి కూడా లైక్ చేసిందిరా, తన ఇన్స్టాని చూసినంత వరకు ఖచ్చితంగా తను సింగిల్ గానే ఉన్నట్లు అనిపిస్తుంది, రిలేషన్షిప్ లో ఉండటానికి అవకాశమే లేదు అన్నట్లు చెప్పగా హీరో ఫేస్ లో 1000 వాట్స్ బల్బ్ వెలుగుతుంటుంది. ఇంకో పక్క హీరోయిన్ ఫ్రెండ్స్ కూడా హీరోయిన్ దగ్గర వాడు ఖచ్చితంగా సింగిల్ గానే ఉంటాడు, చూడటానికి కూడా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఊరికే నువ్వు వాడినే లవ్ చేయొచ్చు కదా అన్నప్పుడు హీరోయిన్ అదంతా కుదరదు, నాకు చాలా డ్రీమ్స్ ఉంది, సో అదంతా వదిలేసి ఈ లవ్ అంతా నేను చేయలేను అంటుంది. కానీ హీరోయిన్ కి హీరో అంటే ఇష్టమే అయినా కూడా ఇలా అంతా మాట్లాడుతుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నేను నీ దగ్గర కొంచెం మాట్లాడాలి, నువ్వు ఇప్పుడు ఫ్రీనా అన్నప్పుడు హీరోయిన్ నాకు ఇప్పుడు 15 మినిట్స్ బ్రేక్ ఉంది, అంతలో ఏం మాట్లాడాలో మాట్లాడు అని చెప్పగా హీరోయిన్ చూడాలి ఏంటి 15 మినిట్స్ లో నేనేం మాట్లాడగలను అని అనుకొని సరే అని ఇప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు ఆర్టిస్టా, నేను నీ ఇన్స్టాలో చూసాను అన్నప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఏంటి నువ్వు నన్ను స్టాక్ చేస్తున్నావా, ఎందుకు నా ఇన్స్టా అంతా చూస్తున్నావు అన్నప్పుడు హీరో వచ్చి ఫస్ట్ నువ్వే కదా నా ఫొటోస్ కి లైక్ వేసావు అని హీరోయిన్ కి చెప్పట్టుగా ఇప్పుడు హీరోయిన్ కి కూడా ఏం చెప్పాలో తెలియక అవును నాకు ఆర్టిస్ట్ అవ్వాలి అన్నదే ఆశ, సింగపూర్ కి వెళ్ళాలి అన్నదే నా పెద్ద డ్రీమ్ అన్నట్లు చెప్తుంటుంది. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్న ఆ టైంలో మొబైల్లో ఒక వీడియోని చూస్తారు. ఇప్పుడు ఆ వీడియోలో ఉన్న అతన్ని చూడగానే హీరోయిన్ అతన్ని బాగా తిట్టడం స్టార్ట్ చేస్తుంది. వీడికంతా మనసాక్షి అన్నదే లేదు, అతని దగ్గర డబ్బులు ఉంటే ఏమైనా చేస్తాడా అని అతన్ని బాగా ఇష్టం వచ్చినట్లు తిట్టగా హీరోయిన్ వెంటనే చాలు చాలు మా నాన్నని నా ముందే ఇలా తిట్టున్నావు కదా అన్నప్పుడు హీరోయిన్ షాక్ అయ్యి ఏంటి మీ నాన్ననా, నిజమా చెప్తున్నావు అన్నప్పుడు అవును అతను మా నాన్ననే అంటాడు. హీరోయిన్ వెంటనే సారీ చెప్పి మరి నువ్వు ఆ
ఆ రోజు పోరాటంలో ఏం చేస్తున్నావు? మీ నాన్న కంపెనీకి ఎదురుగానే కదా పోరాటం జరుగుతునింది అన్నప్పుడు హీరో వచ్చి అతని పనేంటో అది చేస్తున్నాడు, నేను నాకు ఏది కరెక్ట్ అని అనిపిస్తే ఆ సైడ్ ఉంటాను అన్నట్లు చెప్పగా హీరోయిన్ వచ్చి రిచ్ అయిన ఒక ఇంట్లో పుట్టిందా, అలాంటప్పుడు ఎందుకు మా ఈ సూపర్ మార్కెట్ కంతా వచ్చి నాతో కలిసి ఇలా చీప్ అయిన ఫుడ్ అంతా తింటున్నావు అన్నప్పుడు హీరోయిన్ చూసారంటే ఎందుకంటే నాకు నువ్వు నచ్చావు, నువ్వు నా టైప్ అని చెప్పి వీడు హీరోయిన్ దగ్గర ఫ్లోట్ చేసేలా మాట్లాడగా హీరోయిన్ నవ్వుతూ ఫ్లోట్ చేస్తున్నావు కానీ నువ్వు అనుకున్నదంతా ఏం జరగదు చూసుకో అని నవ్వుతున్నప్పుడు హీరో నువ్వు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండు అంటాడు. అప్పుడు హీరోయిన్ ఎందుకు నేను నవ్వుతున్నప్పుడు బాగున్నానా అని అడిగినప్పుడు లేదు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు చాలా అందంగా ఉన్నావు అన్నట్లు చెప్పగా అంతే ఆ మాటకే హీరోయిన్ వాడికి టోటల్ గా పడిపోతుంది. దానివల్ల ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే వాడి దగ్గర ప్రపోజ్ చేసేస్తానేమో అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి లేచి వెళ్ళగా హీరోయిన్ చూసారంటే నిన్ను లవ్ చేస్తున్నా, నాకు నువ్వు నచ్చావు అని ఓపెన్ గా చెప్పేస్తాడు. అప్పుడు హీరోయిన్ ఇక్కడ చూడు నువ్వు చూడటానికి క్యూట్ గా ఉన్నావు, ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసే అన్ని క్వాలిటీస్ కూడా నీ దగ్గర ఉంది, లవ్ చేయడం ఈజీనే కానీ ఆ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం, సో ఇదంతా మనకి సెట్ అవ్వదు, అలా కాదు అంటే ఆ తరువాత నువ్వే చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అన్నప్పుడు అవునా అంతలా ఏం జరుగుతుందో నేను చూస్తాను, నాకు ఎక్సైటెడ్ గానే ఉంది అని హీరోయిన్ ని వదిలేలా లేడు. రోజు హీరోయిన్ వర్క్ చేసి ఆ సూపర్ మార్కెట్ కి వెళ్తుంటాడు కానీ వాడు కొనుక్కొని ఆ ఫుడ్ ఐటమ్స్ బిల్ ఎంత వస్తుంది అని చూస్తే కరెక్ట్ గా 143 అని వస్తుంది. ఫస్ట్ టైం తెలియకుండా 143 అని చెప్పేస్తుంది కానీ సెకండ్ టైం అలర్ట్ అయ్యి మీ టోటల్ బిల్ అమౌంట్ స్క్రీన్ మీద ఉంది చూడండి అన్నప్పుడు వాడిని చూసారంటే అయ్యో నేను మంచిగా చూడలేకపోతున్నా కదా, ఎంత అయిందో కాస్త చెప్పొచ్చు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా వేరే దారి లేక 143 అని చెప్తుంది. ఇలా హీరో రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళి హీరోయిన్ దగ్గర ఫ్లోట్ చేస్తుంటాడు. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు బిల్ ఎంత వస్తుంది 357 వస్తుంది. హీరోయిన్ కూడా ఖుషీగా ఈ రోజు నా దగ్గర 143 ఎలా చెప్పించుకుంటావో చూద్దాంరా అని ఖుషీగా చేంజ్ ని తీసి ఇస్తే అప్పుడే తెలుస్తుంది అది 143 అని. హీరో అయితే అలానే నవ్వుతూ వెళ్తుంటాడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇలా ఉన్నప్పుడు హీరోయిన్ ని ఒక రోజు వాడి ప్లాంట్ షాప్ కి వెళ్తుంది. నీకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమా అని వాడితో కలిసి టైం స్పెండ్ చేస్తుంది. ఇంకో పక్క ఇక్కడ వీడిని లవ్ చేసిస్తానేమో అని భయం కూడా ఉంది. ఆ టైంలోనే వీడి దగ్గర మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంట్లో జరిగే గొడవలన్నింటినీ మర్చిపోయి వాడితో గడిపిన ఆ మూమెంట్స్ ని తలుచుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు హీరో ఎంతసేపు అయినా హీరోయిన్ ని చూడటానికి రానే రాడు. ఏమైంది అని చూస్తే హీరో వాడి అమ్మని చూడటానికి వెళ్ళింటాడు. వీడి బర్త్డే రాబోతుంది కదా, సో ఆ పార్టీకి ఇన్వైట్ చేయడానికి వెళ్తాడు. కానీ వాళ్ళ అమ్మకి హీరో మీద కొంచెం కూడా కేరింగ్ అన్నది ఉండదు. వీడు ఏం చదివాడు, ఇప్పుడేం చేస్తున్నాడు, ఇంకా వీడు ప్లాంట్ షాప్ ని ఓపెన్ చేసింది అని ఏది కూడా తెలియదు. ఇప్పుడు హీరో వాళ్ళమ్మ దగ్గర టోఫుకి ఈ వీక్ బర్త్డే రాబోతుంది మా, సో ఒక డిన్నర్ని అరేంజ్ చేశాను, మీరు ఖచ్చితంగా రావాలి, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి నేను వచ్చాను అన్నప్పుడు వాళ్ళమ్మని చూసారంటే టోఫు నీ సొంత తమ్ముడా ఏంటి, వాడు మీ నాన్న సెకండ్ వైఫ్కి పుట్టిన అబ్బాయే కదా, వాడంటేనే నాకు నచ్చదు, అలాంటప్పుడు వాడి బర్త్డేకి నేనెందుకు రావాలి, ఊరికే టైం వేస్ట్ అన్నప్పుడు మీరు మర్చిపోయారు అని అనుకుంటా, టోఫుకి ఏ రోజు బర్త్డేనో ఆ రోజే నాకు బర్త్డే, ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు అని హీరో చాలా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మకి ఒకలా గిల్టీగా అయిపోతుంది, ఇలా కొడుకు బర్త్డేని మర్చిపోయాం కదా అని. ఆ టైంలోనే ఇంట్లో ఉన్న హీరోయిన్ తన మెయిల్స్ ని చెక్ చేస్తుంటుంది. హీరోయిన్ సింగపూర్ కి వెళ్లే ప్రాసెస్ లో ఉంది కదా, కానీ దానికి సంబంధించిన మెయిల్స్ ని ఎవరో డిలీట్ చేసింటారు. హీరోయిన్ చూసేసి నా అకౌంట్ ని ఎవరు లాగిన్ చేసింది, అందులోనూ ఈ మెయిల్స్ అన్నింటినీ ఎందుకు డిలీట్ చేశారు అని వాళ్ళ నాన్నని చూసి అడగ్గా అప్పుడే హీరోయిన్ కి తెలుస్తుంది మెయిల్ ని డిలీట్ చేసింది వాళ్ళ అమ్మ అని. నేను నిన్ను హోటల్లో వెళ్ళి పని చేయని రోజు అంతలా చెప్తున్నా, అదంతా వినకుండా సింగపూర్ కి వెళ్తున్నా, మలేషియాకి వెళ్తున్నా అంటున్నావు, నీ మెయిల్స్ ని నేనే డిలీట్ చేసింది అని వాళ్ళమ్మ చెప్పగా అంతే హీరోయిన్ కి మనసే విరిగిపోతుంది. మీ కూతురి మీద మీకే నమ్మకం లేదు కదా, నా ఆశ నా కళ అన్ని సింగపూర్ కి వెళ్ళి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అన్నదే, కానీ అదంతా అర్థం చేసుకోలేని మీరు ఎలా నా అమ్మగా ఉండగలరు అని ఏడుస్తూ అక్కడి నుండి బయట వెళ్ళిపోతుంది. చూస్తే మ్యానీ వచ్చి నిల్చో ఉంటాడు. ఇప్పుడు వాడిని చూడగానే ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు అలానే స్లోగా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ కళ్ళని తుడిచి ఇప్పుడు హీరోయిన్ కొంచెం బెటర్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి అక్కడి నుండి బైక్లో బయట పిలుచుకుని వెళ్తాడు. హీరోయిన్ కూడా కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అవుతుంది. ఇంకొక ప్లేస్లో కూర్చొని మాట్లాడతారు. అప్పుడు
హీరోయిన్ తన ఇంట్లో జరిగిన అన్ని విషయాలు చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది, నేను ఇంతకు ముందు ఒక అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నాను, వాడి కోసం ఏమైనా చెయ్యొచ్చు అని అనుకొని నా లైఫ్నే నేను పోగొట్టుకున్నా. నా డ్రీమ్, నా అంబిషన్ అన్నీ వాడి కోసం వదిలేసి వెళ్తే వాడు ఏమీ జరగనట్లు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ నాన్న ఇలా కష్టపడటానికి నేనే కారణం, వాళ్ళు ఆశపడిన లైఫ్ని నేను వాళ్ళకి ఇవ్వలేకపోయాను అని చెప్పి హీరోయిన్ అంతలా ఫీల్ అయినప్పుడు హీరో వచ్చి, నీకు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు, అంతెందుకు నన్నే తీసుకో, మా అమ్మ నాన్న ఇద్దరు నేను చిన్నగా ఉన్నప్పుడే విడిపోయారు. నాన్న కంపెనీని స్టార్ట్ చేసి మిగతా వాళ్ళ లైఫ్ని నాశనం చేస్తున్నాడు, ఇంకా అమ్మ తనకైన లైఫ్ని చూడటానికి సపరేట్గా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా నా బర్త్డే ఫంక్షన్కి పిలుద్దామని వెళ్ళాను, కానీ మా అమ్మకి నా బర్త్డే ఎప్పుడని కూడా గుర్తులేదు. సరే వదులు, ఇప్పుడెందుకు దాని గురించి అంతా మాట్లాడటం అన్నప్పుడు హీరోయిన్ని చూసారంటే ఇక్కడ జరిగేదంతా చూస్తుంటే మనం ఎవరిని ఎక్కువ లవ్ చేస్తున్నామో వాళ్ళే మనల్ని చాలా కష్టపెడుతున్నారు. యాక్చువల్లీ లవ్ అంటే ఎలా ఉండాలి, హ్యాపీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇంకా గొడవ పడితే సారీ చెప్పిన తరువాతనే కలుసుకోవాలి అన్న కండిషన్ అంతా లేకుండా దుఃఖం, ఏడుపు అన్నింటినీ మూట కట్టి పెట్టి ఫుల్గా హ్యాపీగా ఉండడమే కదా లవ్ అంటే. అలాంటి ఒక లవ్ దొరికితే ఎంత బాగుంటుంది అన్నప్పుడు ఇప్పుడు అదంతా విన్న హీరో ఏం చెప్తాడు, మనం ఎందుకు అలాంటి ఒక కపుల్గా ఉండకూడదు అని చెప్పగా, ఏం చెప్తున్నావు నువ్వు అని హీరోయిన్ షాక్ అయి చూస్తున్నప్పుడు హీరో, నేను సీరియస్ గానే చెప్తున్నా, నువ్వేం ఆలోచిస్తున్నావు అన్నప్పుడు యాక్చువల్లీ హీరోయిన్ కి కూడా హీరో అంటే ఇష్టమే కదా. సో హీరోయిన్ కూడా ఓకే చెప్తుంది, కానీ కొన్ని కండిషన్స్ అంటుంది. ఏమంటే ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో ఉండి చాలా కష్టపడి ఉంటుంది కదా, సో ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ ని వేసుకుంటారు. ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లా కాంట్రాక్ట్ లవ్ ఇది. కరెక్ట్ గా 2 months తరువాత ఈ లవ్ ని ముగించుకోవాలి. ఏమంటే ఆ తరువాత హీరోయిన్ అబ్రాడ్ కి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ కండిషన్స్ కంతా హీరో కూడా ఒప్పుకుంటాడు. కానీ మన ఇద్దరం విడిపోయేటప్పుడు ఫస్ట్ నేను నిన్ను ఎక్కడైతే చూసానో ఆ బ్రిడ్జ్ మీదనే నిన్ను లాస్ట్ టైం గా కూడా చూడాలి, మంచి ఫీల్ గుడ్ గా ఉంటుంది కదా, అందుకే అన్నప్పుడు సరే ఓకే అని కాంట్రాక్ట్ ని వేసి ఇద్దరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ 1 month భలే హ్యాపీగా పోతుంది. హీరోనే హీరోయిన్ ని రోజు పికప్ చేసి డ్రాప్ చేస్తాడు, హీరోయిన్ ని అంత కేరింగ్ గా చూసుకుంటాడు. హీరోయిన్ కూడా అంతే. ఇంకా వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు అని ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలిసిపోతుంది. ఇంకా హీరోయిన్ హీరోకి ఫీవర్ గా ఉంది అని తెలిసి వెంటనే వెళ్ళి వాడిని అంత కేరింగ్ గా చూసుకుంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒక రోజు వాడి ప్లాంట్ షాప్ కి టోఫోని పిలుచుకుని వస్తాడు. వాడు అంత త్వరగా ఎవరితోనూ కలవడేమో, కానీ హీరోయిన్ దగ్గర చాలా బాగా మింగల్ అవుతాడు. హీరోయిన్ కూడా వాడితో కలిసి డ్రాయింగ్ అంతా చేయడం చూసి హీరోకి హీరోయిన్ ఇంకా ఎక్కువ నచ్చేస్తుంది. ఇలా హ్యాపీగా వాళ్ళ లవ్ స్టోరీ పోతున్నప్పుడు ఒకరోజు హీరోయిన్ కి ఒక కాల్ వస్తుంది. ఏమని చూస్తే తిను చేసిన ఒక ప్రాజెక్ట్ వచ్చి సింగపూర్ లో ఉన్న ఒక క్లయింట్ కి బాగా నచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఒక ఇంటర్వ్యూని మాత్రం క్లియర్ చేసేస్తే చాలు, ఈజీగా సింగపూర్ కి వెళ్ళిపోవచ్చు. ఇన్ని రోజులు దీనికోసమే కదా కష్టపడి ఉంటుంది. సో హీరోయిన్ కి హ్యాపీగానే ఉంది, అయినా కూడా ఒక పక్క చాలానే ఫీల్ అవుతుంది. ఏమంటే హీరోని ఇలా వదిలేసి వెళ్తున్నాం కదా అని చాలా ఫీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ తో చూసారంటే హీరో నాన్న కంపెనీకి ఎదురుగా పోరాటం చేసే వర్కర్స్ కి హీరో హెల్ప్ చేశాడు అని హీరో నాన్నకి తెలిసి హీరో నాన్న ఫుల్ గా అరుస్తుంటాడు. అయినా హీరో అదంతా పట్టించుకోకుండా హీరోయిన్ తో కలిసి ఒక మాల్ కి వెళ్తాడు. అక్కడ మాల్ లో ఒక ఇల్లు సెటప్ ఉంటుందా. హీరోయిన్ వెంటనే కిచెన్ లోకి వెళ్ళి నేను నీ కోసం కుక్ చేసి ఇస్తా చూడు అన్నట్లు చెప్పగా వాడు ఫాస్ట్ గా బాత్రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నా టవల్ ని తీసుకునిరా అని వాడు జాలిగా అడుగుతుంటాడు. యాక్చువల్లీ హీరో హీరోయిన్ ఇద్దరు ఒక ఇంట్లో కపుల్స్ ఎలా అయితే ఉంటారో అలా అంతా చేస్తుంటారు. ఇప్పుడు అలానే బెడ్రూమ్ కి వెళ్తారు. ఆ రూమ్ ని చూడగానే హీరోయిన్ నేను సింగపూర్ కి వెళ్ళిన తరువాత నాకు ఇలానే ఒక రూమ్ ఇస్తారు అన్నప్పుడు హీరో అర్థం చేసుకుని ఇప్పుడు కాస్త దూరంగా వెళ్ళి కూర్చొని హీరోయిన్ కి కాల్ చేస్తాడు. ఏంటి ఫోన్ తీయడానికి ఇంతసేపు, ఒకవేళ నన్ను వదిలేసి సింగపూర్ లోనే ఒక అబ్బాయిని చూసుకున్నావా ఏంటి, త్వరగా మన ఊరికి రా అన్నట్లు చెప్పినప్పుడు హీరోయిన్ ని చూసారంటే ఏం నేను రావడానికి లేట్ అయితే నువ్వు నా కోసం వెయిట్ చేయవా ఏంటి అన్నప్పుడు నేనంతా వెయిట్ చేయను, కానీ వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేస్తాను అని చెప్తూ ఇప్పుడు హీరోయిన్ పక్కన వెళ్ళి కూర్చుంటాడు. వీడు ఇలా అంతా మాట్లాడటం చూసి హీరోయిన్ కి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. వీడిని వదిలి ఇప్పుడు మనం సింగపూర్ కి వెళ్ళాలా అని ఆలోచిస్తుంది. కానీ హీరో చాలానే సపోర్ట్ గా ఉంటాడు. సింగపూర్ కి వెళ్ళాలి అన్నదే కదా నీ డ్రీమ్, దీనికోసమే కదా ఇన్ని రోజులు కష్టపడ్డావు. సో ఎవరి కోసం ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు, కానీ
మనం మన కాంట్రాక్ట్ ని మాత్రం ఎక్స్టెండ్ చేద్దామా అని అడుగుతాడు. కానీ దానికి హీరోయిన్ ఏం చెప్పదు, సైలెంట్ గానే ఉంటుంది. ఇప్పుడు అలానే నైట్ కూడా అయిపోతుంది. ఇద్దరు హీరో ఇంట్లోనే కూర్చొని మాట్లాడుతుంటారు. కానీ వీడు కూల్ డ్రింక్స్ ని ఇవ్వడానికి బదులుగా ఇంకేదో పోసి ఇచ్చినట్లున్నాడు. ఏమని చూస్తే వాళ్ళ నాన్న తాగడానికి పెట్టుకున్న డ్రింక్స్ ని తీసి ఇచ్చింటాడు. హీరోయిన్ కి అయితే ఒకలా ఉంది. ఇప్పుడు అలానే హీరో దగ్గరకు వెళ్ళి, మన కాంట్రాక్ట్ కంప్లీట్ అయిన తరువాత నాకు చాలానే కష్టంగా ఉంటుంది. నేను నీతో కలిసి ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటానో తెలుసా. నాకు ఈ నైట్ మాత్రం అస్సలు అయిపోకూడదు అని ఉంది అని తన మనసులో మాట అంతా చెప్పి అలానే నిద్రలోకి జారుకుంటుంది. ఇప్పుడు హీరో ఏం చెప్తాడు, నాకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ఫస్ట్ చూడాలనుకునే పర్సన్ అంటే అది నువ్వే. నీకు ఎలా నాతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉందో అలానే నేను కూడా ఫీల్ అవుతున్నా. ఇంకా చెప్పాలి అంటే నీకు తెలియని ఒక సీక్రెట్ కూడా ఉంది. నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా అని హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ నిద్రపోతుంది అని అనుకుని ఇలా అంతా మాట్లాడతాడు. కానీ హీరోయిన్ నిద్రపోయిండదు. అంతా విని అలానే ఏడుస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ కి ఫైనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆన్లైన్ లోనే కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూని క్లియర్ చేసి సింగపూర్ కి వెళ్ళడానికి సెలెక్ట్ కూడా అయిపోతుంది. ఇప్పుడు అలానే హీరో బర్త్డే రోజు కూడా వస్తుంది. హీరోయిన్ కూడా బర్త్డే పార్టీకి వెళ్తుంది. ఇప్పుడు హీరో నాన్న, మీరిద్దరూ ఎప్పుడు ఎలా మీట్ అయ్యారు అని అడిగినప్పుడు హీరోయిన్ వచ్చి, ఇలా బ్రిడ్జ్ మీదనే ఫస్ట్ టైం మీట్ అయ్యాము అన్నట్లు చెప్పగా, ఓ ఆ పోరాటం రోజు చాలా విషయాలు జరిగినట్లుంది కదా అని హీరో వర్కర్స్ కి హెల్ప్ చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పగా హీరోయిన్ భయపడిపోతుంది. అయ్యో తెలియకుండా వాగేశాను కదా అని. హీరోయిన్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటున్నప్పుడు కరెక్ట్ గా హీరో అమ్మ ఎంట్రీ ఇస్తారు. హీరో వాళ్ళ అమ్మ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేసిండడు. సరే వచ్చి 4 మాటలు మంచిగా మాట్లాడతారు అని చూస్తే హీరో నాన్నని అంతలా అరుస్తుంటారు. హీరో నాన్న అయితే, ఎందుకు ఇప్పుడు ఇలా అరుస్తున్నావు, కొత్తగా వచ్చిన అమ్మాయి ఏమనుకుంటుంది అన్నప్పుడు, ఆ అమ్మాయి ఎలానో ఫ్యూచర్ లో మ్యానీని పెళ్లి చేసుకోబోతుంది కదా, మరి మన ఫ్యామిలీ గురించి తనకి తెలియాలి కదా, తెలిస్తే ఏం తప్పు లేదు అని చెప్పి తన ఇష్టానికి మాట్లాడగా అంతే హీరో నాన్నకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు అలానే ఆ కోపాన్ని మ్యానీ మీద చూపిస్తాడు. నేను ఎన్ని రోజుల నుండి చెప్తున్నా కంపెనీకి రారా అని, కానీ నువ్వు అసలు పట్టించుకొని ఉంటున్నావు. ఇంకా తర్వాత నేను నీకు టైం ఇవ్వదలుచుకోవడం లేదు. నువ్వు రేపే మన కంపెనీకి వస్తున్నావు అన్నప్పుడు వెంటనే హీరో అమ్మ, నా కొడుకు నీ కంపెనీ కంతా ఏం రాడు, వాడు ఆల్రెడీ ప్లాంట్ షాప్ ని రన్ చేస్తున్నాడు, వాడు దాన్ని చూసుకుంటాడు, నువ్వు నోరు తెరిచి మీ నాన్న దగ్గర చెప్పురా అని వాళ్ళమ్మ ఒక పక్క అర్చగా ఇప్పుడు పక్కన కూర్చోన్న హీరోయిన్ కూడా హీరో చేయి పట్టుకొని నోరు తెరిచి మాట్లాడు, నీకోసం మాట్లాడు అన్నట్లు చూస్తుంటుంది. కానీ హీరో చివరి వరకు కూడా నోరే తెరవడు. ఇంకా వాళ్ళ నాన్న ఏం రా అంటే అక్కడి నుండి వెళ్ళేటప్పుడు, ఇంకా తరువాత అయినా మన స్టేటస్ కి తగిన మనుషులతో పరిచయం పెట్టుకో, ఊరికే ఎవరిని పడితే వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇంట్లో కూర్చోపెట్టుకో అని హీరోయిన్ ని కూడా అవమానించేలా మాట్లాడి వెళ్తుంటాడు. ఇలా వీడి బర్త్డే ఫంక్షన్ ఒక ట్రాజెడీ సినిమాలా ఎండ్ అవగా హీరోయిన్ బయట వెళ్ళి హీరోని అంతలా అరుస్తుంది. హీరో నాన్న హీరోయిన్ ని అవమానించినందుకు కాదు, హీరో నోరే తెరవకుండా సైలెంట్ గా కూర్చోంటాడు కదా, దానివల్ల హీరోని బాగా అరుస్తుంది. నీకు ఏమంటే ఇష్టం, ఏం అవసరం అన్నది కూడా మీ నాన్న దగ్గర నువ్వు చెప్పలేకున్నావు కదా, ఇలా ఉంటే ఫ్యూచర్ లో నువ్వు ఎలా ముఖ్యమైన డెసిషన్స్ అంతా తీసుకుంటావు, నాకు నిన్ను చూస్తున్నప్పుడు చాలా భయంగా ఉంది అంటుంది. ఏమంటే ఎక్కడ ఫ్యూచర్ లో వాళ్ళ నాన్న మాట విని వదిలేసి వెళ్ళిపోతాడేమో అని హీరోయిన్ భయపడుతుంది. ఇంకా హీరోని చూసారంటే ఆల్రెడీ లోపల వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు అని బయట వస్తే ఇప్పుడు తిను ఇలా అంతా మాట్లాడుతుంది ఏంటి అని టెన్షన్ అయ్యి, ఏంటి ఏమో నేను మాత్రమే అన్నింటికి భయపడుతున్నట్లు మాట్లాడుతున్నావు, ఏం నువ్వు భయపడటం లేదా, నీ పాస్ట్ రిలేషన్షిప్ లో నువ్వు మోసపోయావు అన్న ఒక్క కారణంతో ఇప్పటి వరకు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయాన్ని నా దగ్గర చెప్పకుండానే కదా ఉన్నావు. నీ వరకు ఒక పర్ఫెక్ట్ అయిన ఒక లవ్ స్టోరీ కావాలి, గొడవ ఏడుపు లాంటివి లేకుండా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండేలా ఒక లవ్ స్టోరీ నీకు కావాలి. నేను ఎంతగానో ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడు నా గురించి నా ఫ్యామిలీ గురించి నీకు మొత్తం తెలిసిపోయింది కదా, ఇలాంటి ఇంపర్ఫెక్షన్ అంతా కలిసి ఉన్నదే నేను, నువ్వు ఆశపడుతున్నా పర్ఫెక్ట్ లవ్ ని నేను ఇవ్వలేను అని హీరో కోపంగా మాట్లాడగా అంతే హీరోయిన్ అలానే ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్తే ఎప్పటిలానే హీరోయిన్ అమ్మ నాన్న గొడవ పట్టుంటారు. కానీ ఈసారి హీరోయిన్ నాన్న కాస్త గట్టిగా ఆర్చి మాట్లాడతాడు. హీరోయిన్ అమ్మ దగ్గర, నువ్వు ఆశపడిన లైఫ్ నీకు దక్కాలి అని నేను నా కూతురు చాలానే కష్టపడుతున్నాం, కానీ అదంతా నీ కంటికి కనిపించడమే లేదు కదా, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు, నా కూతుర్ని నన్ను నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకోవు అని హీరోయిన్ నాన్న చాలా ఫీల్ అయి మాట్లాడగా హీరోయిన్ అమ్మకి ఒకలా అయిపోతుంది. అదంతా విని అలానే ఏడుస్తూ నిల్చుంటారు. ఇంకా హీరోయిన్ కూడా ఫాస్ట్ గా వెళ్ళి వాళ్ళ నాన్నని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ అమ్మనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నేను నిన్ను తిట్టింది, గొడవ పడింది అంతా కూడా నేను సంతోషంగా
ఉండాలి అని కాదు, నా కూతురి లైఫ్ బాగుండాలి అని నేను ఇంత కష్టపడుతున్నా, కానీ అది నీకు అర్థం కాలేదు కదా అని ఏడ్చగా హీరోయిన్ కూడా ఏడుస్తూ వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, నేను నిన్ను చాలానే కష్టపెట్టేశాను, ఇంకా తరువాత అమ్మ నిన్ను ఏ విషయంలోనూ బాధ పెట్టను, నీ ఆశ ఏంటో నువ్వు అది చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చాలా మోటివేట్ చేసేలా మాట్లాడతారు. హీరోయిన్ కి అయితే అంత సంతోషంగా ఉంది, వాళ్ళమ్మ తనని అర్థం చేసుకున్నందుకు హీరోయిన్ కి అంత ఖుషిగా ఉంది. సో ఫైనలీ హీరోయిన్ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి ముగ్గురు ఇప్పుడే కాస్త హ్యాపీగా ఉంటారు. ఆ టైంలోనే హీరోయిన్లో చూసారంటే హీరో వచ్చి వాళ్ళ నాన్న వాడిని కొంచెమైనా అర్థం చేసుకుంటాడు అని చాలా ఓపికగా ఉండింటాడు, కానీ వాళ్ళ నాన్న చివరి వరకు కూడా మారేలానే కనిపించడం లేదు. అంతేకాకుండా హీరో మీద ఉన్న కోపంలో టోఫోని వెళ్ళి కొట్టుంటాడు. అంతే, ఇంక తరువాత కూడా హీరో సైలెంట్ గా ఉండలేకపోతాడు. ఇంకా నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు, నాకేమంటే ఇష్టమో అది చేయడానికి వెళ్తున్నా, కానీ ఖచ్చితంగా ఒక రోజు మీరు నన్ను అర్థం చేసుకుంటారు, అందరి ముందు మిమ్మల్ని నేను తలెత్తుకునేలా చేస్తాను అని హీరో టోఫోని పిలుచుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇంకా హీరోయిన్ సింగపూర్కి వెళ్ళడానికి 5 రోజులు మాత్రమే ఉంది. అంతేకాకుండా ఆ రోజు జరిగిన ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరూ మాట్లాడుకునే లేదు. ఇంకా హీరోయిన్ ఏమో సింగపూర్కి వెళ్ళడానికి అంతా ప్యాక్ చేస్తుంటుంది. ఇలా ప్యాక్ చేస్తున్నప్పుడు హీరో ఫస్ట్ టైం ఇచ్చిన ఆ గొడుగుని చూసి హీరోతో గడిపిన ఆ మూమెంట్స్ అంతా గుర్తు చేసుకుంటుంది. ఇలానే హీరోయిన్ వెళ్లాల్సిన రోజు కూడా వచ్చేస్తుంది. ఇంకా హీరో వాడి ప్లాన్ షాప్ లో ఉన్నప్పుడు హీరో ఫ్రెండ్స్ చెప్తారు, ఇలా ఏఎఫ్ ఈ రోజే సింగపూర్ కి వెళ్ళబోతుంది అని. ఆ మాట విని హీరో వెంటనే బైక్ తీసుకుని వెళ్తుంటాడు హీరోయిన్ ని చూడటానికి. హీరోయిన్ కూడా సింగపూర్ కి వెళ్ళడానికి ఇంట్లో నుండి బయలుదేరిస్తుంది. కానీ అప్పుడే హీరోయిన్ కి గుర్తొస్తుంది, ఇలా వీళ్ళ కాంట్రాక్ట్ కంప్లీట్ అవ్వబోయే లాస్ట్ రోజు వాళ్ళిద్దరూ ఫస్ట్ మీట్ అయినా ఆ బ్రిడ్జ్ దగ్గర మీట్ అవ్వాలి అని అనుకుంటారు కదా. సో హీరోయిన్ కూడా ఆ ప్లేస్ కి వెళ్ళి హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. చాలాసేపు వెయిట్ చేస్తుంది, కానీ హీరో ఎంతసేపు అయినా రానే లేదు. హీరోయిన్ కేమో ఒక పక్క టైం అయిపోతుంటుంది. సరే హీరో ఏమయ్యాడ్రా అని చూస్తే వాడు వస్తున్న బైక్ సగంలోనే ఆగిపోతుంది. ఇంకా అక్కడి నుండి కష్టపడి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ లేదు. అంతే, హీరో చాలానే బాధపడతాడు. అంతే, నన్ను వదిలి వెళ్ళిపోయిందా అని హీరో చాలా డల్ గా చుట్టూ తిరిగి చూస్తూ నడిచి వెళ్తున్నప్పుడు మూవీ స్టార్టింగ్ లో ఒక పోరాటం జరిగింది కదా, అలానే ఇప్పుడు ఒక పోరాటం జరుగుతుంటుంది. కానీ చూస్తే హీరోయిన్ కూడా అక్కడే ఉంది. ఇప్పుడు హీరో కూడా చూసేస్తాడు, హీరోయిన్ కూడా చూసేస్తుంది. వెంటనే హీరో దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ షూ లేస్ ని కడుతూ, అక్కడ వెళ్ళిన తరువాత నన్ను మర్చిపోకు, టైంకి తిను, బాగా నిద్రపో, ఎప్పుడు వర్క్ అని వర్కే చేస్తూ ఉండకు అని వీడు అంత కేరింగ్ గా హీరోయిన్ దగ్గర మాట్లాడగా హీరోయిన్ ఫాస్ట్ గా హీరోని హక్ చేసుకుని, నేను ఆ రోజు భయపడిపోయా, అందుకే అలా అంతా మాట్లాడేశాను, అయినా నేను ఆ రోజు అలా అంతా మాట్లాడకుండా ఉండాల్సింది, సారీ, ఇంకా నేను నీ దగ్గర ఈ విషయం చెప్పాలి అని వచ్చాను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, ఐ లవ్ యూ అని ఫైనలీ హీరో దగ్గర ప్రపోజ్ చేస్తుంది. ఆ మాట వినగానే హీరోకి అంత హ్యాపీగా ఉంది. ఇప్పుడు హీరో కూడా, నువ్వు చెప్పినట్లే మా నాన్న దగ్గర నాకేం కావాలో అది చేస్తాను అని ధైర్యంగా చెప్పి వచ్చేసాను, ఫ్యూచర్లో కూడా నేను ఇలానే ఉంటాను అంటాడు. అంటే ఫ్యూచర్లో ఎవరి కోసం నిన్ను వదులుకోను అన్నట్లు చెప్పగా హీరోయిన్ వచ్చి, నేను అంతే, మన లవ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఏడుపు గొడవ ఇలా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చివరి వరకు మన లవ్ కోసం నేను ఫైట్ చేస్తాను, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను, ప్రామిస్ అన్నట్లు చెప్పగా అప్పుడు హీరో, నేను నిన్ను వదిలి వెళ్ళను, నువ్వు నీ డ్రీమ్స్ ని అచీవ్ చేయాలి, అన్ని విధాలుగా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పగా హీరోయిన్ కూడా నవ్వుతూ, చివరి వరకా అని అడగ్గా అవును చివరి వరకు అని చెప్పి హీరోయిన్ ని కిస్ చేస్తాడు. అలానే ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉంది మూవీ? ఈ మూవీ మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.